బేసిక్గా ఇప్పుడు కొత్తగా ఉండేదే ఉంది. ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు వాళ్ళు. అంటే ఒక మనం దాన్ని ఏమంటాము బ్రెయిన్ వాష్ అంటాం కదా. హ్మ్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం ఒక స్టేజ్కి వెళ్ళాక చదువుకున్నాక లేదా ఒక వయసుకు వచ్చాక ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచిస్తూ సమాజం గురించైనా దేశం గురించైనా రాజకీయం గురించైనా ఎవరి ఆలోచన వాళ్ళకు ఉండాలి. ఈ ఆలోచనల ద్వారా ఎదురుగుండా జరిగే దాంట్లో మంచిలో చెడు జరిగినా లేదా చెడు చేస్తున్నా దాన్ని ప్రశ్నించి సరిచేసుకుంటూ ఉండేలా ఉండటం రాజకీయం. రాజకీయం అంటే అదేమి రాక్షసత్వం కాదు. అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు రాక్షసత్వంతో జనానికి కీడు హ్మ్. చేసే యంత్రాంగం రాజకీయం కాదు. రాజకీయం అవును. అనేటటువంటిది ఒక ప్రజలకి అంత ఊరటనిచ్చేటటువంటిది, మంచి చేసేటటువంటిది. అది హ్మ్. ఇదివరకటి రాజకీయం. ఒకనాటి రాజకీయం. అంటే ఒక ఊరికి రోడ్డేద్దామా, ఒక కాలువ కడదామా, ఓ మంచినీళ్ళు ఇద్దామా, వాళ్ళకి ఉపాధి కావాలంటే ఏం చేయాలి, ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి. ఇప్పుడు ఇవన్నీ బాటలకు పరిమితమైనవి. ఎవరిని నాశనం అవును. చేయాలి, ఎలా నాశనం చేయాలి, వాళ్ళని కాళ్ళు ఇరగ్గొడదామా, ఏళ్ళు ఇరగ్గొడదామా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేద్దామా, బిల్డింగులు కూలగొడదామా, ఇవన్నీ చేస్తే అవతల వాడు భయంతో వణికిపోవాలి. అదే సందర్భంలో మన వాళ్ళు బలోపేతం అవ్వాలంటే ఏం చేయాలి? ఇదివరకైతే అరే నువ్వు ఇండస్ట్రీ పెట్టుకోరా, గవర్నమెంట్ నుంచి ఇంత సబ్సిడీ ఇస్తాం, లేకపోతే ఇంకోటి ఇంకోటి. ఇది ఇప్పుడు కేవలం ధనవంతులకి మాత్రమే పరిమితమైంది. సొంత పార్టీలోనే